అందరికీ నమస్తే, వెల్కమ్ టు బీవీ ఫార్మ్స్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే అయితే మేము ఒక కోడిని పొదిగేసినాము. ఆ పొదిగేసిన వీడియో అంటే పొదిగేసేటప్పుడు తీయలేదు, కానీ దాన్ని చూపించబోతున్నాం. ఇదిగో ఈ ఎర్రగుడ్లన్నీ ఆ కోడి పెట్టింది. అయితే మిగతాయి రెండు చిన్నవి వైట్ ఎగ్స్ ఉన్నాయి చూడండి, అవేమో వేరే కోళ్ళవి. ఆ కోడి ఏమో గుడ్డు పెద్ద ఉంది. ఇవి వేరేటి అన్నమాట, తొలిచూరు పెట్టెలు చిన్నగా ఉన్నాయి. అలాగే ఆ తొలిచూరు పెట్టెలు ఏమో చిన్నగా ఉన్నాయి, అందుకే దాని ఏమో బ్రౌన్ కలర్ ఉన్నాయి, ఇటు ఏమో వైట్ కలర్ ఉన్నాయి. అయితే మాకున్న కోళ్ళు అన్ని కోళ్ళల్లో ఇది ఒక్కటే ఎర్రకోడి. 11 కోళ్ళు ఉన్నాయి, ఆ మొత్తము నల్లయి. ఇది ఒక్కటే ఎర్రకోడి. అంటే ఈ కోడిని మేము పొదిగేసింది. ఇంత ముందుకు దీని పిల్లలు ఉండే, ఆ పిల్లలను అయితే ఇది ఎడవాపింది అంటారు మా సైడు. ఆ ఎడవాపితే వేరే రెండు కోళ్ళు కలిపి దీని పిల్లలను నడుపుతున్నాయి. అంటే తుల్లి తినిపించుకుంటుంది, వాటి కూడా తింపుకుంటున్నాయి. ఇది మళ్ళీ గుడ్లు పెట్టింది. అయితే 15 గుడ్ల దాకా పెట్టింది, కానీ అందులో 2-3 గుడ్డు పెట్టినప్పుడు ఆ పెంకుకు తొర్రబడ్డది అనమాట. అందుకని ఆ మిగతా 2 గుడ్లు 15 గుడ్లు, మొత్తం 15 గుడ్లు వేసినాము. ఇవి మా బ్రీడర్స్. ఇది యంగ్ అండ్ డైనమిక్, అదేమో దాని ఫాదర్ అనమాట. అయితే ఇవి కూడా చిన్న ఉన్నప్పుడు నల్లగానే ఉన్నాయి పిల్లలు, అందుకే ప్రతి ఒక్క కోడి పిల్ల మనకి నల్లగానే ఉంది. ఈ కోడిలో ఉన్న కోడి పిల్లలు ఒక్క కోడి పిల్ల దీని కలర్ ఉంది, మిగతా అన్నీ నల్లయే. ఇగో ఇది మా పెద్ద కోడి, అంటే మా కోళ్ళ అన్నిట్లలో పెద్దదన్నమాట. ఇందులో చూడండి, ప్రతి ఒక్క కోడి పిల్ల నల్లగానే ఉంటుంది. ఆ పుంజులు కూడా చిన్న ఉన్నప్పుడు నల్లయే, తర్వాత పెద్ద అయినాక ఎర్ర ఈకలు వచ్చినాయి అన్నమాట. ఇక్కడ కనబడుతుంది ఒక ఎర్రపిల్ల, అది మాత్రమే అది ఆ ఎర్రకోడి. అంటే అది దాని పిల్లనే, కానీ అది అట్లా తర్వాత అది ఎర్రగా. ఇవి రెండు మాత్రమే ఎర్రయి, మిగతాయి అన్నీ ఇవన్నీ వైట్ కొన్ని వైట్ కనబడుతున్నాయి కదా, కానీ వైట్ ఆ ఈకలు వచ్చినాయి కదా చిన్నగా ఉన్నప్పుడు. అయితే అవన్నీ అన్నీ కర్రగానే ఉంటున్నాయి, ప్రతి ఒక్కటి చూసిన వాళ్ళు కూడా షాక్ అయ్యారు, అన్ని కర్ర పిల్లలని. దీనికి 9 పిల్లలు ఉన్నాయి. కానీ దీని బూరు కూడా మంచిగా స్మూత్గా ఉంటుంది, మెరుస్తుంటుంది, సూపర్ ఉంటుంది ఈ కోడి. అయితే బ్రీడ్ ఏమంటారో తెలియదు. అయితే అది గుడ్ల మీదకి పోదామని పోతుంది. ఎర్రకోడి వచ్చేసింది గుడ్ల మీదకి. ఎర్రకోడి దాని మస్తు కోపం ఉంటుంది దీనికి. మనం ఏలుగా పెట్టినాం అనుకో దగ్గర, మన ఏళ్ళు పొడిచి పడేస్తుంది. దీది రెండోసారి అనుకుంటా. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.